సుదర్శన్ రెడ్డి గారిని గురించి అవాక్కులు చవాక్కులు పేలుతున్నాడు. అవన్నీ పూర్తిగా అవాస్తవం. వాటిని పూర్తిగా ఖండిస్తూ ఇంత అహంకారి అయిన ఎంపీని ప్రజలు ఎప్పుడు చూడలేదు. అహంకార భావంతో ఉన్నారు కాబట్టి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు ఎవరు ఆయనకు సహకరించకపోయినా కేవలం మత రాజకీయాలు చేసి, అలాగే కవితని బీజేపీ పార్టీ ఎప్పుడైతే అరెస్ట్ చేసి జైల్లో పెట్టిందో మొత్తం రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ దాదాపు 70% నియోజకవర్గాల్లో ఈరోజు డిపాజిట్లు కూడా రాలేదంటే కవితని ఏ విధంగా అయితే బయటకు తీసుకురావాలా అనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీనే దగ్గరుండి బీజేపీ పార్టీకి ఓట్లేపించి గెలిపించిన పరిస్థితి. వీళ్ళేదో అరవింద్ కూడా మొన్న ఎలక్షన్లో నా మొహం చూసి ఓటేయద్దు, మోడీ మొహం చూసి ఓటేయండి, మోడీని చూసి ఓటేసి నన్ను గెలిపిస్తే ఏదో వెలగబెడతాయని చెప్పడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో కూడా ఈయన మన జిల్లాకి ఏం చేసింది లేదు. ఈ 5 సంవత్సరాలు కూడా ఏం చేసే పరిస్థితి లేదు. ఇంకా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి గురించి చెప్తా ఉన్నాడు, ఇండస్ట్రీస్ తీసుకురావాలా, అది తీసుకురావాలా. గతంలో వారు మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎన్నో జలయజ్ఞానికి సంబంధించిన ప్రాజెక్టులు పూర్తి చేసిండ్రు. అట్లనే మన బోధనకు సంబంధించి ఎన్ఎస్ఎఫ్కి సంబంధించిన భూమి 55 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు డెవలప్ చేసి ఆ రోజు లబ్ధిదారులకు పంచితే ఈరోజు ఎంతో మంది స్వయం ఉపాధి పొందుతున్నారు అక్కడ. అలాగే ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయలేదని చెప్తున్నారు. గతంలో సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందు నుంచే బోధనలో పట్టణానికి సంబంధించి కొన్ని సంవత్సరాల పాటు తాగునీటి సౌకర్యాన్ని కల్పించి ట్యాంకర్ల ద్వారా సప్లై చేసి ప్రజల్ని ఆదుకున్న పరిస్థితులు ఇక్కడ ప్రజలందరికీ తెలుసు. ఈయన చేసేది ఏం లేదు, కానీ కేవలం మతాలను రెచ్చగొట్టి ఈరోజు ఓట్లు దండుకొని ఎంపీగా గెలిచి స్థానికంగా ఉండరని సుదర్శన్ రెడ్డి గారు విమర్శిస్తా ఉన్నారు. అయ్యా, ఇక్కడ వచ్చి బోధన వచ్చి మీరు ఒకసారి ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఈ 6 నెలల్లో సుదర్శన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత బోధన నియోజకవర్గాలు ప్రతి మండలం, ప్రతి గ్రామం తిరిగి ప్రజల సమస్యలు ఏమున్నాయి తెలుసుకొని వాటిని ముందుకు తీసుకెళ్లే విధంగా, పరిష్కరించే విధంగా తోడ్పాటు చేస్తా ఉన్నారు. అలాగే గత 10 సంవత్సరాల్లో వెనుకబడినటువంటి విద్యా వ్యవస్థను ఈరోజు సుదర్శన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత అనేక స్కూళ్లలో కనీసం వసతులు లేవు, బాత్రూములు లేవు, టాయిలెట్లు లేవు. అట్లాంటి వాటిని ఈ గత 2 నెలల నుంచి అన్ని రిపేర్లు చేసి రేపు రాబోయే విద్యా సంవత్సరానికి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలనే దృఢ సంకల్పంతో ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. రేపు 12, 13 తారీఖుల్లో స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి వాటి మీద సీరియస్గా వర్కౌట్ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి విషయాలు పట్టించుకోకుండా ఎంతసేపు మీ రాజకీయాలు, ప్రజల గురించి ఆలోచించరు, రాజకీయాల గురించి పట్టించుకొని మతాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకొని గెలవడం తప్పితే మీరు నిజామాబాద్ ప్రజలకి ఏం చేసింది లేదు, ఏం చేసేది కూడా లేదు. భవిష్యత్తులో ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని ఇక్కడ బోధనలో తిరగనిచ్చే పరిస్థితి ఉండదు. జాగ్రత్తగా ఉండండి, ఖబర్దార్. ప్రెస్ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ, ఏదైతే నిన్న నిజామాబాద్లో మరి ఎంపీ అరవింద్ గారు ఏదైతే మరి గౌరవనీయులు పెద్దలు మరి మాజీ మంత్రివర్యులు బోధన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మరి బోధన్ టౌన్, బోధన్ మండలం, బోధన్ నియోజకవర్గము ఆ యొక్క వాక్యాలను ఖండిస్తూ, ఏదైతే మరి సుదర్శన్ రెడ్డి గారు అవకాశవాది అనే మాటను అతను తక్షణం వెనుకకు తీసుకోవాలి. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు ఎన్నడూ అవకాశవాద రాజకీయాలకు కానీ, మత రాజకీయాలకు కానీ, కుల రాజకీయాలకు కానీ ఏ ఒక్క కోశాన కానీ ఎక్కడ కూడా ఆయనకు మచ్చలేని నాయకుడు పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిపై మరి అవకాశవాది అని మాట్లాడడం ఎంపీ గారికి మరి వారి యొక్క విఘ్నతకే అది వదిలేస్తున్నాం. అలాగే మరి ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి పెద్దలు జీవన్ రెడ్డి గారికి కేవలం ముస్లింస్ ఓట్లే పడ్డాయని ఆయన వ్యాఖ్యానించడం, ఇంకా మరి మతాలను రెచ్చగొట్టడం, మతాల మధ్యలో మరి చిచ్చు పెట్టేందుకు అతను మాట్లాడుతుంది.
4,880 పైచిలుకు ఓట్లు మరి పెద్దలు గౌరవనీయులు జీవారెడ్డి గారికి పడ్డం, వారికి కాంగ్రెస్ తరఫు నుంచి 4,80,800 పైచిలుకు ఓట్లు వారికి పడ్డాయి. మరి ఒక ముస్లింస్ ఓట్లే పడ్డాయని ఆయన మాట్లాడడం ఆయన యొక్క విఘ్నతకే వదిలేస్తున్నాం. ఆయన గతంలో ఎంపీగా ఉండే మరి ఎంత డెవలప్ చేసిండో ఇక్కడి ప్రజలందరికీ తెలుసు. కేవలం ఒక రామ మందిరం నినాదంతో, ఒక అయోధ్యలో రాముని నామస్మరణంతో ఈరోజు వాళ్ళు ఈ తెలంగాణలో మరి ఓట్లు దండుకున్నారే తప్ప బీఆర్ఎస్ బీజేపీ కలిపి వాళ్ళు స్వయ ప్రయోజనాలకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీకి వంత పలికి వారిని గెలిపించారే తప్ప కానీ వారు స్వచ్ఛందంగా వారికి పడ్డ ఓట్లు కావని స్పష్టంగా ఈ యొక్క ప్రెస్ మీట్లో చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి యావత్ భారతదేశం గమనించినట్టయితే ఎక్కడైతే మరి రాముని గురించి అయోధ్యలో రామ మందిరం నిర్మించారో అక్కడనే బీజేపీ క్యాండిడేట్ ఓడిపోవడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి. మోదీ గారిని ప్రజల వ్యక్తులు మరి అందరూ ఏదైతే తిరస్కరించడం జరిగింది, మరి ఈ యొక్క విషయాన్ని మరి గౌరవనీయులు మరి ఎంపీగా గెలిచిన అరవింద్ గారు ఇక ముందు మాట్లాడేటప్పుడు కూడా వాస్తవాలను తెలుసుకోకుండా మరి పెద్దలు సుదర్శన్ రెడ్డిపై అనుచిత వాక్యాలు చేయకుండా మరి 5 ఏళ్ల వారి పాలనలో ఎలా చేశారో ప్రజలందరికీ తెలుసు. మరి ఈ 5 ఏళ్లు ఎలా అతను చేస్తాడో, మరి ఎన్ని పరిశ్రమలు తీసుకొస్తాడో, మరి ఎంత డెవలప్మెంట్ చేస్తాడో కూడా ప్రజలు గమనిస్తారు. కాబట్టికే వాస్తవాలను తెలుసుకొని మాట్లాడవలసిందిగా ఈ రోజు మేము మరి బోధనలో ఉన్న ప్రెస్ మీట్ ద్వారా వారికి